గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అన్నది ఏదో టీడీపీ కార్యాలయం మీద ఆ రోజు జరిగిన దాడి కేసులోనే అరెస్ట్ చేశారు అని నమ్మడానికి లేదు. కారణం అదైనప్పటికీ కూడా ఈ వ్యవహారం అంతా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే నడుస్తోంది. నారా లోకేష్ అహాన్ని చల్లార్చడం కోసమే మొత్తం వ్యవస్థ అంతా పనిచేస్తోంది అన్నది క్లియర్. అప్పట్లో వల్లభనేని వంశీ తన తల్లి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు అన్నది. మళ్ళీ ఆ తర్వాత ఆయన సారీ కూడా చెప్పారు వల్లభనేని వంశీ. అలా అని ఉండాల్సింది కాదు, ఏదో పొరపాటు జరిగిపోయిందని. కానీ అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు శాంతించడం లేదు. ఎన్నికల ముందు వరకు పదే పదే మొత్తం తెలుగుదేశం పార్టీ నిత్యం రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడేది. ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఎక్కడుంది, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అనుబంధ మీడియా మొత్తం మాట్లాడుతూ ఉండేది. ఈరోజు ఏం జరుగుతోంది రాష్ట్రంలో? అరెస్టులన్నీ అక్రమంగా జరుగుతున్నాయి, సక్రమంగా జరుగుతున్నాయి. ఒకవేళ తప్పు చేసి ఉంటే, సదరు వ్యక్తుల మీద ఆధారాలు ఉంటే అరెస్టు చేయాల్సిన పద్ధతుల్ని పోలీసులు పాటిస్తూ ఉన్నారు. వల్లభనేని వంశీ కంటే ముందే హైకోర్టే మొన్న మాట్లాడింది. ఏమని? ఈ రాష్ట్రంలో పోలీసులు కొందరిని అక్రమంగా నిర్బంధిస్తూ ఉన్నారు. ఒకరోజు అరెస్టు చేసి 2-3 రోజుల తర్వాత అరెస్టు చూపెడుతూ ఉన్నారు, అదుపులోనికి తీసుకొని నిర్బంధించి. ఇలా ఏం చేస్తున్నారు? బంధించి. ఇలాంటి వ్యవహారాలపైన మేము సీసీ ఫుటేజ్ అడిగితే కాలిపోయిందని చెప్తున్నారు. ఇది ఒక ప్రహాసనంగా మారిపోయింది. కోర్టులు అంటే లెక్క లేకుండా పోయింది. మొన్న ఒక కేసులో ఏకంగా పోలీసులు కోతుల కారణంగా మొత్తం సీసీటీవీ ఫుటేజ్ కాలిపోవడమే కాకుండా సర్క్యూటే కాలిపోయింది, కాబట్టి దాంట్లో ఏం చేసుకోలేమని చెప్పి నేరుగా హైకోర్టుకు చెప్తే, హైకోర్టు మేము మరి అంత అమాయకంగా కనపడుతున్నామా? హైకోర్టుకే ఇలాంటి సమాధానాలు చెప్తారా ఇక అని వ్యాఖ్యానించారు. నిజంగా కోతులే తీసుకెళ్తూ ఉంటే, సీసీ ఫుటేజ్ని మాయం చేస్తూ ఉంటే, నాశనం చేస్తూ ఉంటే, ఇలాంటిది ఏదైనా ఒక తీవ్రమైన వ్యవహారం వెలుగులోనికి వచ్చినప్పుడే ఇలా సీసీ ఫుటేజ్ కనిపించకుండా వెళ్తూ ఉంటే, ఇక సీసీ కెమెరాలు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి అన్న ప్రశ్న కూడా వస్తుంది. ఈరోజు వల్లభనేని వంశీ అరెస్ట్ కూడా జరిగింది. వల్లభనేని వంశీ మీద చాలా పర్సనల్గా తీసుకొని ఈ వ్యవహారం నడుపుతూ ఉన్నారు. నిజానికి ఈ కేసులో సత్యవర్ధన్ అనే తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన అతడు 2 రోజుల క్రితం కోర్టులో అయితే విషయం చెప్పారు. నేను అసలు అక్కడ లేను, ఆ గొడవ జరిగినప్పుడు అక్కడికి వల్లభనేని వంశీ కూడా రాలేదు. కేవలం నన్ను ఏదో ఒక సాక్షిలాగా బలవంతంగా కేవలం సాక్షిగా చేర్చుతున్నామని చెప్పేసి నాతో రాయించుకొని ఆ తర్వాత నేనే ఫిర్యాదు ఇచ్చినట్టుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసేశారు. ఈ వ్యవహారం అంతా నాకు తెలియదు, అసలు వల్లభనేని వంశీ అక్కడికి రాలేదు, ఆ గొడవ జరిగినప్పుడు నేను అక్కడ లేను, ఈ కేసుతో నాకు సంబంధం లేదు, పోలీసులే బలవంతంగా నాతో అలా రాయించుకొని తర్వాత కేసు పెట్టుకున్నారు నేను పెట్టినట్టుగా అని కోర్టు ముందు చెప్పారు. అది కూడా ఏదో మీడియా ముఖంగా కాదు, జడ్జి గారి ముందే వాంగ్మూలం ఇచ్చేశారు. దాంతో ఇప్పుడు ఏమైంది? కేసు వీక్ అయింది. వల్లభనేని వంశీ మీద ఫిర్యాదే లేకుండా పోయింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో దిగువ కోర్టు బెయిల్ పిటిషన్ విచారిస్తుంది, ముందస్తు బెయిల్ పిటిషన్ని. గ్యారంటీగా ఎలాగో కేసు కూడా సత్యవర్ధన్ ఉపసంహరించుకున్నారు కాబట్టి, నా ప్రమేయమే లేదని చెప్పేశారు కాబట్టి, ఇక ఆటోమేటిక్గా ముందస్తు బెయిల్ కూడా ఈ కేసులో రావడం అనేది వల్లభనేని వంశీకి జరిగిపోయి ఉండేది. ఇంతలోనే ఇలా ఈజీగా ఈరోజు అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు, అసలు మేము అధికారంలో ఉన్నామన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఇలా చేస్తారా, మరి బెదిరించి ఉంటారు అని కూడా చెప్తున్నారు. సరే, సత్యవర్ధన్ని బెదిరించి కిడ్నాప్ చేసి ఈ వ్యవహారం చేశారే అని అనుకుందాం. ఇంకా ఏంటి అని, ఎందుకు అసలు ఇప్పటికీ కూడా ఈ టయానికి ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కారణంతో అరెస్ట్ చేశారు అనే దానిపైన ఎప్పటివరకు కూడా పోలీసులు చెప్పలేదు. వల్లభనేని వంశీ సతీమణి కావచ్చు, లాయర్లు కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, ప్రొద్దున్న ఎంతగా డిమాండ్ చేస్తున్నా కూడా అసలు కాజ్ ఏంటి, ఎందుకు అరెస్ట్ చేశారు అన్న దాని మీద కూడా చెప్పడం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తున్నది ఏంటి అంటే, సత్యవర్ధన్ అనే వ్యక్తిని వీళ్ళు కిడ్నాప్ చేసి బెదిరించి తీసుకెళ్ళి జడ్జి ముందు అలాంటి వాంగ్మూలం ఇప్పించారు. ఆ విషయాన్ని పోలీసులు పసిగట్టేశారు. అందుకే ఈ వ్యవహారం ముందుకెళ్తుందని చెప్తూ ఉదయం ఓ విషయం చెప్పారు. ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారంటూ ఆయన తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు అని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు అది కూడా కాదని చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే అఫీషియల్గా ప్రకటించలేదు. ఒకటి ఏంటంటే, ఆ రోజు జడ్జి దగ్గర స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తిని వదిలేశారు. నిజానికి సత్యవర్ధన్ ఇంటి వద్దకు తెలుగుదేశం పార్టీ వాళ్ళే వెళ్ళి గొడవ చేశారు అని కూడా వార్తలు వస్తున్నాయి. వైసీపీ వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఈ సత్యవర్ధన్కి సంబంధించిన తల్లిదండ్రుల్ని బలవంతంగా తీసుకెళ్లారు, వాళ్ళ ద్వారానే ఈరోజు ఇలా కిడ్నాప్ కేసులు పెట్టించారు అని కూడా వైసీపీ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఒకటి ఏంటి అంటే, నిజంగానే వల్లభనేని వంశీ బెదిరించి సత్యవర్ధన్తో అలా స్టేట్మెంట్ ఇప్పించి ఉంటే, ఆ తర్వాత స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత వదిలేశారు. నిజంగానే సత్యవర్ధన్ని వల్లభనేని వంశీ బెదిరించి ఉంటే, వల్లభనేని వంశీకి సత్యవర్ధన్ భయపడుతూ ఉంటే, అలా భయంతో ఉండి ఈ కేసు నుంచి తప్పుకొని ఇక పక్కకు వచ్చేసిన సత్యవర్ధన్ మళ్ళీ మా కుమారుణ్ణి బెదిరించారు అని చెప్పి అతడి తల్లిదండ్రులే వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసి మళ్ళీ తన కుమారుడికి ఇబ్బంది రప్పించాలని ఎందుకు అనుకుంటారు వల్లభనేని వంశీ నుంచి? అదొకటి కీలకమైన పాయింట్.
అయితే ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఏం కారణాలు చెప్తారు అన్న దాన్ని బట్టి కూడా అసలు విషయం ఏంటి అన్నది మనం చెప్పొచ్చు. అసలు అక్కడ గొడవ జరగడానికి కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయం వద్ద అంటే అక్కడ లోకల్లో ఉండే ఒక నాయకుడు అప్పట్లో వల్లభనేని వంశీని, వైసీపీ నాయకుల్ని విపరీతంగా బూతులు తిట్టారు. దాంతో వల్లభనేని వంశీ అనుచరులు అతడి ఇంటికి వెళ్ళింది, దొంతు చిన్ని, అతడి ఇంటికి వెళ్ళి హెచ్చరించారు, ఇంకోసారి తిడితే బాగోదని. ఆ సమయంలో అతను లేకుంటే అతని భార్యకు కూడా చెప్పి వచ్చారు, ఇలా పద్ధతి కాదు, ఇలా తిడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి వచ్చారు. ఆ విషయం తెలుసుకున్న పట్టాభి విజయవాడ నుంచి మనుషుల్ని వేసుకొని కార్లలో కాన్వాయ్గా వెళ్ళి మరీ వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా అక్కడ కేకలు వేయడము, నినాదాలని సవాల్ చేయడము. అంటే అప్పట్లో వీలైతే గన్నవరం టికెట్ నుండి పట్టాభి పోటీ చేయాలనుకున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున అని కూడా చెప్తారు. అందులో భాగంగానే తాను అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునేందుకు అలా వెళ్ళాడు అని కూడా చెప్తారు. విజయవాడ నుంచి గన్నవరం వెళ్ళి మనుషుల్ని తీసుకొని కార్లలో వెళ్ళి అక్కడ రకరకాలుగా వల్లభనేని వంశీకి సవాళ్ళు చేసి, ఛాలెంజ్లు చేసి, ఏకంగా పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వచ్చేసి ఫిర్యాదు చేయడానికి, పోలీస్ స్టేషన్ ముందే ప్రెస్ మీట్ పెట్టి వల్లభనేని వంశీని తిట్టడం, ఇవన్నీ జరిగాయి. ఆ సమయంలోనే అటు వల్లభనేని వంశీ అనుచరులు, ఇటు టీడీపీ వాళ్ళు ఎదురు పడ్డారు. ఆ తర్వాత గొడవ మొదలైంది. అది అటు ఇటు తిరిగి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర దాడులు జరిగాయి. అది ఎవరు చేశారు కరెక్ట్గా అన్నది పోలీసులు తేల్చాలి. ఒక కార్ను కూడా అక్కడ తగలబెట్టేశారు. మొత్తం ఆ రోజు పట్టాభి అనే వ్యక్తి విజయవాడ నుంచి అక్కడికి వెళ్ళి ఉండకపోతే మనుషుల్ని తీసుకొని అది వచ్చి ఉండేది కాదు. పైగా పట్టాభి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే విజయవాడ నుంచి గన్నవరం వెళ్ళి సవాళ్ళు చేసి అధికార పార్టీకి చూసుకుందాం రండి అని పోలీస్ స్టేషన్ల ముందే ప్రెస్ మీట్ పెడితే ఆటోమేటిక్గా అవతల వైపు నుండి కూడా రియాక్షన్ వస్తుంది. అందులో భాగంగానే అవన్నీ జరిగాయి. అలా జరగడం కరెక్టు, ఆఫీసుల మీద దాడి చేయడం కరెక్ట్ అని అయితే చెప్పడం లేదు. కానీ దీన్నంతా, ఈ ఉద్రిక్త పరిస్థితికి ఇదంతా ట్రిగ్గర్ అవ్వడానికి కారణం పట్టాభి. ఇంకో విషయం కూడా జరిగింది. పట్టాభిని ఆ సమయంలో అరెస్ట్ చేస్తే పోలీసులు, ఈనాడు పత్రిక పట్టాభిని తీసుకెళ్లి విపరీతంగా కొట్టేశారు అంటూ కొన్ని ఫోటోల్ని కూడా ప్రచురించింది. కానీ ఆ తర్వాత నాలుగు కట్టుకుంది. ఆ ఫోటోలు అప్పుడు కాదు, ఎప్పుడో 2021. వెంటనే ఆ మరుసటి రోజు ఈనాడు పత్రిక వివరణ కూడా ఇచ్చింది, ఆ ఫోటోలు ఇప్పటివి కాదు 2021లోటివి, కానీ పట్టాభిని కొట్టిన మాట వాస్తవమే అంటూ పాత ఫోటోలు వేసేశారు. ఏది మెయిన్ పేజీలో అంతా చూసుకోకుండా వ్యవహారం నడిపి వైసీపీ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం కూడా చేశారు. దానివల్ల గొడవ అంతా జరిగింది. ఇంకా అప్పటి నుంచి ఈ కేసు నడుస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కొత్తగా మళ్ళీ 37 మంది పైన వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. వల్లభనేని వంశీని దాంట్లో చేర్చారు. ఇలా వస్తూ ఉండగానే ఈ కేసు ఇంకా ఎప్పుడైతే సత్యవర్ధన్ నాకు సంబంధం లేదనగానే ఈ కేసు అంతా నీరుగారిపోతుంది అనుకున్నారో ఏమో, వెంటనే మళ్ళీ ఇప్పుడు కొత్తగా అరెస్ట్ చేసేసి కిడ్నాప్ కేసు, దాడి కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఇవన్నీ పెట్టారు. ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ వస్తే అందులో ఏ కారణాలు చూపెడతారు ఏంటి అన్నది కూడా కీలకంగా ఉంటుంది. సో ఇదంతా ఓవరాల్గా చూస్తే పైకి ఎన్ని మాట్లాడుకుంటున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు సోమిరెడ్డి కావచ్చు, అచ్చెన్నాయుడు కావచ్చు, వర్ల రామయ్య కావచ్చు, బుద్ధా వెంకన్న కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే వీళ్ళు కేసు ఇది కాదు, వీళ్ళ మోటివ్ వేరే ఉంది, వేరే విషయాలన్నీ మనసులో పెట్టుకొని కక్ష సాధిస్తూ ఉన్నారు అన్నదైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం పరిధిలోనే నడుస్తుంది తప్పించి ఏదో ఆ రోజు జరిగిన ఘటనకు రియాక్షన్గా ఇది జరుగుతుంది అనడానికైతే నమ్మడానికి లేదు. పైగా పోలీసులు ఈ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కేసును నడుపుతూ ఉన్నారంటే ఆషామాషిగా కింది స్థాయి వ్యక్తులు కాకుండా చాలా పెద్ద స్థాయి వ్యక్తులే పైనుండి ఒత్తిడి చేస్తూ ఉన్నప్పుడే ఇలాంటి వ్యవహారాలు ముందుకు వెళ్తూ ఉంటాయి. పైగా వర్లరామయ్య లాంటి వాళ్ళ వ్యక్తులు అసలు వల్లభనేని వంశీ అనే వ్యక్తి మనిషే కాదు, పశువు. అంటే ఆయన ఒక్కరే కాదు, అందరూ దాదాపు అలాగే తిడుతూ ఉన్నారు ఉదయం నుండి. మనిషే కాదు, క్రిమినల్, ఆర్గనైజ్డ్ క్రిమినల్, అతడు చేయని నేరం లేదు, హత్యాయత్నాలు ఉన్నాయి, భూ కబ్జాలు ఉన్నాయి, దొంగ పట్టాలు ఇచ్చారు అని ఈ రకరకాలుగా ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతడు అసోసియేట్ అయిన తర్వాత ఇవన్నీ ఏం జరగలేదు. అంతకుముందే ఇవన్నీ జరిగాయి. ఆయన మీద ఉన్న ఆరోపణలు అయితే ఇదివరకే ఉన్నాయి. ఏది కొందరు ఫ్యాక్షనిస్టులతో కలిసి తిరిగారన్న ఆరోపణలు, ఈ దాడులు చేశారన్నారు, భూ కబ్జాలు ఇలాంటివి. ఎన్నికల ముందు తీరా 2019 ఎన్నికలకు ముందు దొంగ పట్టాలు పంచారు ప్రజల్ని, ఓటర్లను ప్రభావితం చేయడానికి. ఇవన్నీ ఆరోపణలు ఇవన్నీ ఎప్పుడున్నవి? తెలుగుదేశం పార్టీ హయాంలోనే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ ఉన్నప్పుడే ఇవన్నీ జరిగాయి. అవన్నీ జరిగిన తర్వాత కూడా 2019లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. అంటే తెలుగుదేశం పార్టీలో ఉంటే ఈ ఆరోపణలు అన్నీ ఏం పట్టించుకోరనమాట. ఎన్ని ఆరోపణలు ఏమి ఉన్నా కూడా సచ్యులులే తెలుగుదేశం పార్టీలో. వన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన చేసిన పనుల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ వల్లభనేని వంశీ అసలు మనిషే కాదు అని మాట్లాడుతూ ఉన్నారు.